రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షారోన్స్ వంటలు. ఈ రోజు మన రెసిపీస్ లో చాలా టేస్టీగా ఉండే పచ్చి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒకటి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక 10 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 5 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి. 1 మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకోండి. కొద్దిగా కొత్తిమీరని కట్ చేసుకొని పెట్టుకోండి. 6 వెల్లుల్లి రెబ్బల్ని లైట్ గా దంచి పెట్టుకోండి. 1 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, కరివేపాకు కొద్దిగా మరియు రుచికి తగినంత ఉప్పు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చింతపండుని ఇలా బాగా పిసికేసి ఇందులో ఉన్న రసాన్ని వేసుకోవాలి. మీరు ఎంత పుల్లగా తినగలరో అంతే పులుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 కప్పులన్నీ వాటర్ వేసుకుందాం. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. పచ్చిమిర్చిని వేసుకోండి, ఒక 3 వేసుకోండి. 3 పోపుకు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి చేతితో ఇలా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చి పులుసుని మీరు ఇలాగే సర్వ్ చేయొచ్చు, లేదా దీనికి తాలింపు వేసుకుంటే ఇంకాస్త బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి మీడియం ఫ్లేమ్లో ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోండి. ముందుగా తీసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇప్పుడు పసుపుని వేసి ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పచ్చి పులుసును వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. పచ్చి పులుసు వేసిన తర్వాత ఉడికించకూడదు. ఈ పచ్చి పులుసుని మీరు రైస్తో తినండి, లేదా అలాగే తాగడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, క్విక్ అండ్ ఈజీగా టేస్టీగా ఉండే పచ్చి పులుసుని ఎలా తయారు చేసుకోవాలని. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ కోసం shubhasharon.com వెబ్సైట్ని విజిట్ చేయండి.